ములకల చెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ నిందితుడు జనార్దన్తో చాటింగ్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ వైరల్ గా మారింది. దీనిపై జోగి రమేష్ సిపికి ఫిర్యాదు చేశారు. కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జోగి ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు నిందితుడు జనార్దన్తో చాటింగ్ చేసినట్టు స్క్రీన్ షాట్ వైరల్ అయ్యాయి. ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ఇది వైరల్ చేస్తున్నారని వసంత వర్గం ఆరోపిస్తోంది. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. అది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదని ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు తల్లి వస్తున్నాయని, గూగుల్ పెట్టుబడితో 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యమని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యమని తెలిపారు. అనంతపురం, కర్నూలుకు పంపు స్టోరేజ్డ్ సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబర్ నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో అన్న అంశాన్ని తనిఖీ చేస్తానని సీఎం అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్నామని, పాలనలో సుస్థిర విధానాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత నెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ధి తదితర అంశాలపై ప్రజల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ వివరాలను సీఎం పరిశీలించారు.